హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి25. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూసారా, నేనైతే కలర్ఫుల్ కనకాంబరాల పూలతో అయితే వచ్చేసాను. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. నాకైతే ఈ కనకాంబరాలు అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే తలలో పెట్టుకుంటే చాలా తేలికగా ఉంటాయి, అస్సలు వెయిట్ అనిపించవు, అలాగే చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి, వాడిపోవు కూడా. దేవుడి ఫోటోలకు వేసినా కూడా అంతే అందంగా కనిపిస్తాయి. ఎక్కువ రోజులు కూడా, అంటే ఎక్కువ రోజులు అంటే 1 or 2 days అయితే మాత్రం కంపల్సరీగా ఫ్రెష్గా ఉంటాయి వాడిపోకుండా. అందుకే నేనైతే మాత్రం ఎక్కువగా కనకాంబరాలని ఇష్టపడతాను. మార్కెట్‌లో కొనుక్కొని తెచ్చుకున్న మాలలైతే నాకంత నచ్చవు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు కొంచెం పల్చగా కడతారు, పైగా సాగదీసేసి అమ్ముతారు. అదే నేను కట్టుకున్న ఫ్లవర్స్ అయితే నాకు చాలా ఇష్టం. ఒకవేళ నేను మార్కెట్‌లో కొనుక్కున్నా గానీ లూజ్ ఎక్కడ దొరుకుతాయా అని వెతికి వెతికి మరి తెచ్చుకుంటాను. అంత ఇష్టం నాకు నా చేతులతో కట్టుకున్న ఫ్లవర్స్ అంటే. తప్పదు అంటే కొని పెట్టుకుంటానండి, అది సెకండరీ. ఇంకా ఎవరికైనా ఒకవేళ గానీ మాల కట్టడం రాని వాళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే గనక కమెంట్ చేయండి. వాళ్ళ కోసం నేను ఒక మంచి వీడియో అయితే వివరంగా నేర్చుకున్నట్టు క్లియర్‌గా, ఈజీగా నేర్చుకునేటట్లుగా క్లియర్గా ఒక వీడియో అయితే నేను చేసి పెడతాను ఫ్రెండ్స్. వాళ్ళ కోసం అయితే కంపల్సరీ నేను వీడియో పెడతాను, కమెంట్ చేయండి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక మంచి కమెంట్ అయితే ఇచ్చేయండి. బాయ్ బాయ్.